Good evening, everyone. Welcome to Saram Sampatrav Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer writing series for TGPSC Group 1 students. So every day morning 8 AM కి టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ని అప్లోడ్ చేస్తాం. ఈవినింగ్ 7 PMకి యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాం. సో ఈ సిరీస్ని అందరూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. రైట్. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ క్వశ్చన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ క్వశ్చన్ని ఈరోజు మనం డీల్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ వచ్చేసరికి ట్రేస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ హైలైట్ సమ్ ఆఫ్ ఇట్స్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్. సో క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత మనకి తెలిసింది ఏంటంటే దెర్ ఆర్ 2 parts. ఫస్ట్ పార్ట్ ఏంటిది, ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని యొక్క ఎవల్యూషన్ మనం రాయాలి. ఓకేనా, వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. అసలు ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎటువంటి శాటిలైట్స్ మనం ఏ టైం నుంచి లాంచ్ చేయడం స్టార్ట్ చేసాము, ఎవరెవరు హెల్ప్ చేశారు, ఓకేనా, ఇలా కొన్ని హైలైట్ పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద అచీవ్మెంట్స్. మన ఇండియా యొక్క అచీవ్మెంట్స్ ఏంటి స్పేస్ ప్రోగ్రాంలో, ఇవన్నీ రాస్తే ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ అయితే పడతాయి. రైట్. సో ఒకసారి అప్రోచ్ చూద్దాం పదండి. ఇంట్రడక్షన్లో మనం ఏం చేయాలి, స్టార్ట్ యువర్ ఆన్సర్ బై బ్రీఫ్లీ ఇంట్రడ్యూసింగ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. సో మన ఇండియా యొక్క స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని తాలూకా ఎవల్యూషన్ని మనం బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఏం చేయాలి అంటే మన యొక్క అచీవ్మెంట్స్ దాంతోపాటు ఎవల్యూషన్కి సంబంధించిన హైలైట్ పాయింట్స్ కూడా రాయాలి. నెక్స్ట్ ఒక వే ఫార్వర్డ్ని ప్రొవైడ్ చేస్తూ కంక్లూజన్తో ఫినిష్ చేస్తే సరిపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఆల్రెడీ మనం విజేత మెయిన్స్ డే సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. 2 batchesని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో బ్యాచ్ నెంబర్ 3ని ఇప్పుడే మనం అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ థర్డ్ బ్యాచ్లో 10 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి అండ్ 7 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి మీరు ఆన్సర్ రాసి మాకు సబ్మిట్ చేసిన 72 hours లోపు మీకు ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ as ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే టెస్టులు రాస్తారో, ఏ క్వశ్చన్స్ అయితే మీరు రాస్తారో ఆ క్వశ్చన్స్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ యాజ్ వెల్ యాజ్ మోడల్ ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మేమే మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం, మెంటర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఏదైనా సరే ఆన్సర్ రైటింగ్లో డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్, మీకున్న డౌట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ సారాం సార్ కూడా మీతో టచ్లో ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే సారాం సార్కి కాల్ చేసి మీ యొక్క ప్రోగ్రెస్ ఏంటి, సో మీరు ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. సో ఇదే లాస్ట్ బ్యాచ్ అమ్మ, ఇంకో బ్యాచ్ని అయితే లాంచ్ చేయడం జరగదు. సో ఓన్లీ 25 ఆస్పిరెంట్స్ని మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే 72 hours లోపు మేము మీకు ఎవాల్యుయేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి సో తక్కువ మందిని మాత్రమే తీసుకుంటాం, ఎక్కువ మందిని అయితే మేము తీసుకోం. సో ఫీజు వచ్చేసరికి 15,000 రూపీస్ మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. 6305955532. ఓకేనమ్మా, రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఇంట్రొడక్షన్. సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 1962, India's space program has become a pivotal element in the country's technological and scientific development. The program has matured to the point where India is now a self-reliant spacefaring nation, possessing its own satellite and own rocket launch capabilities. ఒకప్పుడు మనం వేరే దేశం యొక్క హెల్ప్ తీసుకునే వాళ్ళం. అంటే మన శాటిలైట్స్ని వాళ్ళ యొక్క లాంచ్ వెహికల్స్లో లాంచ్ చేయడం కానీ, మన శాటిలైట్ని తయారు చేయడానికి వేరే వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవడం కానీ, వేరే వాళ్ళ యొక్క టెక్నాలజీ మనం తీసుకోవడం కానీ, వాళ్ళకి అసిస్టెంట్స్ తీసుకోవడం కానీ అటువంటివి జరిగేవి అనమాట. ఇప్పుడు మనం ఎటువంటి స్టేజ్కి వెళ్ళాము, వేరే వాళ్ళ యొక్క శాటిలైట్స్ని మన లాంచ్ వెహికల్స్తో అఫోర్డబుల్ ప్రైస్కి లాంచ్ చేసే స్టేజ్కి ఇండియా అనేది ఈరోజు రీచ్ అయింది. మనకి సంబంధించిన ఓన్ శాటిలైట్స్ ఆల్రెడీ స్పేస్లో ఉన్నాయి, వేరే వాళ్ళకి కూడా లాంచ్ చేసే క్యాపబిలిటీస్ ఇప్పుడు మన ఇండియా దగ్గర ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇలా మన ఇండియా యొక్క స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఎవల్యూషన్ గురించి జస్ట్ అలా బ్రీఫ్గా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. ISRO, nothing but Indian Space Research Organization. It was established in the year 1969 with the primary objective of designing and launching satellites for telecommunications, meteorology and earth observation. సో 1969లో మనకి ఇస్రో అనేది రావడం అనేది జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సో శాటిలైట్స్ని లాంచ్ చేయటం లేకపోతే వాటిని డిజైన్ చేయటం. ఫర్ వాట్ పర్పస్? టెలికమ్యూనికేషన్, మీటరాలజీ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్. రైట్. నెక్స్ట్ చూడండి, ఇస్రోస్ ఇనీషియల్ మిషన్స్ వర్ సపోర్టెడ్ బై కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ అండ్ ద సోవియట్ యూనియన్. ఒకనా మనకి సంబంధించిన ఇనీషియల్గా ఉన్న స్పేస్ మిషన్స్కి వీళ్ళే మనకి హెల్ప్ చేశారు. సో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సైట్. సైట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే సైట్. సో దీన్ని మనం ఎప్పుడు లాంచ్ చేసాము అంటే 1975లో లాంచ్ చేసాం. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే
మన రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో ఈ రూరల్ ఏరియాస్కి టెలివిజన్ ప్రోగ్రామ్స్ని యాక్సెసిబుల్గా తీసుకురావాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసామన్నమాట. సో మన ఇండియాలో చాలామంది బ్యాక్వర్డ్గా ఉన్నారు, ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారు అండ్ అకాడమికల్గా ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఈ సైట్ అనే ప్రోగ్రామ్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి టెలివిజన్ ప్రోగ్రామ్స్, సో ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్లో మనం ఏం చేస్తాము, ఎడ్యుకేషనల్ ఛానల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్గా ఉన్నవాళ్ళు లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ మిషన్ని మనం లాంచ్ చేసాం. సో ఈ మిషన్ కోసం మనకి ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరంటే నాసా అనమాట. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ని జాయింట్లీగా డిజైన్ చేయడం జరిగింది. సో నాసా వాళ్ళు మన ఇస్రో వాళ్ళు కలిసి దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ చూడండమ్మా. ఇన్ ద 1980s ఇస్రో మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ లాంచింగ్ ఇట్స్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట ఇన్ 1975. ఓకేనా? సో మనకి సంబంధించిన ఫస్ట్ శాటిలైట్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు 1975లో. సో శాటిలైట్ పేరు ఏంటంటే ఆర్యభట్ట. తర్వాత ఏం చేసాము అంటే రోహిణి శాటిలైట్ని మనం లాంచ్ చేసాం. ఎప్పుడు 1983లో. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్ని యూజ్ చేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మన యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్ పేరు ఏంటంటే SLV-3. ఓకేనా? సో దీన్ని యూజ్ చేసి మనం లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఏంటంటే రోహిణి. ఎప్పుడు 1983లో. అర్థమైందా? ఇక్కడ డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఏంటంటే ఆర్యభట్ట. మరి ఈ శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఏ లాంచ్ వెహికల్ యూజ్ చేసాము అంటే సోవియట్ యూనియన్కి సంబంధించిన లాంచ్ వెహికల్ని మనం యూజ్ చేసాం, మనదైతే కాదు. తర్వాత మనం ఏం చేసాము, మన ఓన్ లాంచ్ వెహికల్ని తయారు చేసాం, దాని పేరు SLV-3. సో దాన్ని యూజ్ చేసి మనం లాంచ్ చేసిన శాటిలైటే రోహిణి శాటిలైట్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇస్రో అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇట్ అచీవ్డ్ ఇట్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ శాటిలైట్ లాంచ్ with the Polar Satellite Launch Vehicle PSLV in 1993. Additionally, ISRO launched its first remote sensing satellite IRS-1A in 1988. Next one చూడండి. By the 1990s, ISRO was independently designing and launching its satellites without relying on foreign assistance. This period saw the launch of India's first geostationary satellite, INSAT-2B, in 1993 and its first dedicated meteorological satellite, METSAT, in 2002. సో మనం 1990స్కి వచ్చేసరికి ఇస్రో అనేది ఇండిపెండెంట్గా శాటిలైట్స్ని డిజైన్ చేయడం, లాంచ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట, వితౌట్ ఎనీ ఫారిన్ అసిస్టెన్స్. సో ఈ క్రమంలో మనం ఫస్ట్ లాంచ్ చేసిన జియోస్టేషనరీ శాటిలైట్ ఏంటంటే INSAT-2B. ఏ ఇయర్లో? 1993. తర్వాత కేవలం మీటరలాజికల్ శాటిలైట్ని ఒకటి లాంచ్ చేసాం, దాని పేరు మెట్సాట్ అనమాట. ఎప్పుడు? 2002లో. ఓకేనమ్మా? రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మీలో ఎవరైనా సరే ఎస్ఐని డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటే సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు మాస్టర్ చేస్తారు, పక్కాగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు కంపారిటివ్ విత్ అదర్ ఆస్పిరెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ ఏంటంటే సో రిపీటెడ్గా ఉన్న థీమ్స్ని మనం ఐడెంటిఫై చేసి 25+ థీమ్స్ని మనం ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తాం. సో ప్రతి థీమ్కి సంబంధించిన బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ మీకు నేర్పించడం జరుగుతుంది అండ్ ప్రతి థీమ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో యాజ్ వెల్ యాజ్ PDF కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇదే PDFలో మీకు ఏమేమి ఉంటాయంటే ఎనక్డోట్స్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫోటో పాయింట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. ప్రతి థీమ్కి కావాల్సిన డేటా మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాం, రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటుంది. సో చక్కగా బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ PDFలో ఉన్న ఇంపార్టెంట్ డేటాని అబ్జర్వ్ చేసి వాటిని గుర్తుపెట్టుకొని సో టైం వచ్చినప్పుడు వాటిని కానీ మీరు రెప్లికేట్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. చాలా అంటే చాలా వాల్యూ ఎడిషన్ ప్రోగ్రామ్ ఇది, సైంటిఫికల్గా డిజైన్ చేసాం. సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ఇప్పుడు మనం అచీవ్మెంట్స్ చూద్దాం. మన ఇండియా స్పేస్ ప్రోగ్రాంలో మనం సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి ఇప్పటి వరకు. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేసాం? November 5, 2015 లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి 2 పేర్లు ఉంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ అన్న మంగళయాన్ అన్న సరే ఒకటే. సో ఇది మనం లాంచ్ చేసిన తర్వాత ఈ మార్టియన్ ఆర్బిట్కి అంటే మార్స్కి సంబంధించిన ఆర్బిట్కి ఎప్పుడు వెళ్ళింది అంటే September 24, 2014కి అక్కడ వెళ్ళటం అనేది జరిగింది. సో ఇండియా బికమ్ ద ఫస్ట్ నేషన్ టు సక్సెస్ఫుల్లీ రీచ్ మార్స్ ఆన్ ఇట్స్ ఫస్ట్ అటెంప్ట్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ దేశం కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ అటెంప్ట్లో మార్స్ని రీచ్ అవ్వలేకపోయారు, ఇండియా మాత్రం సక్సెస్ఫుల్గా సాధించింది. జాయినింగ్ ద ర్యాంక్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ అండ్ యూరోపియన్ యూనియన్. సో వీళ్ళు ఏం చేశారు, తర్వాత మార్స్కి రీచ్ అయ్యారనమాట ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. నెక్స్ట్ సక్సెస్ఫుల్ మిషన్ వచ్చేసరికి Chandrayaan-1, ఇండియాస్ ఫస్ట్ లూనార్ మిషన్. సో Chandrayaan-1 అనేది ఏదైతే ఉందో ఎప్పుడు లాంచ్ చేసాం? October 22, 2008లో లాంచ్ చేయడం జరిగింది. ద మిషన్ ఆర్బిటెడ్ ద మూన్ ఫర్ 10 months, డిస్కవరింగ్ ఓవర్ 40 craters విత్ వాటర్ ఐస్ అండ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ క్రాఫ్ట్ టు అచీవ్ లూనర్ ఆర్బిట్. సో ఇది మూన్ చుట్టూరు 10 months కంటిన్యూస్గా తిరుగుతూ
సో మూన్ మీద 40 క్రాటర్స్ని ఐడెంటిఫై చేసింది. దాంతోపాటు వాటర్ని ఐస్ ఫామ్లో కూడా ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇదొక బ్రేకింగ్ డిస్కవరీ అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వన్, రికార్డ్ బ్రేకింగ్ శాటిలైట్ లాంచ్. ఇన్ February 2017, India set a world record by launching 104 satellites into orbit, surpassing Russia's previous record of 37 satellites in a single launch. ఒక సింగిల్ లాంచ్లో మల్టిపుల్ శాటిలైట్స్ని లాంచ్ చేసిన ఘనత ఇంతకుముందు రష్యాకి ఉండేది. 37 శాటిలైట్స్ని అది లాంచ్ చేసింది. తర్వాత మన ఇస్రో వాళ్ళు ఏం చేశారు అంటే సింగిల్ లాంచ్లో 104 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడే మనం వరల్డ్ రికార్డ్ని సెట్ చేసాం. నెక్స్ట్ PSLV C-37 మిషన్. సో ఇట్ వాస్ లాంచ్డ్ ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, which includes satellites from 6 countries, including India, United States and the Netherlands. ఓకేనంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే వేరే కంట్రీస్కి సంబంధించిన శాటిలైట్స్ని కూడా మనం లాంచ్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ యూఎస్కి సంబంధించిన శాటిలైట్స్ని కూడా. ఎందుకంటే మనది అఫోర్డబుల్ ప్రైస్లో మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళు కూడా మన సైడ్కి అట్రాక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ వన్, GSLV Mark 3. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లాంచ్ వెహికల్. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసే టెక్నాలజీ వచ్చేసరికి క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అనమాట. సో ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి మన వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. సో రష్యా వాళ్ళు మనకి హెల్ప్ చేసేటప్పుడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు శాంక్షన్స్ విధించడం ద్వారా సో వేరే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయలేదు. సో మనమే ఇండిజినియస్గా ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. రైట్. ఇన్ 2017, ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ Mark 3. సో GSLV Mark 3 అన్నా LVM-3 అన్నా సరే ఒకటే. సో పొజిషనింగ్ ఇండియా అమాంగ్ ద ఫ్యూ కంట్రీస్ క్యాపబుల్ ఆఫ్ లాంచింగ్ హెవీ శాటిలైట్స్. సో మనం ఎందుకు LVM-3ని లేకపోతే GSLV Mark 3ని తయారు చేసాము అంటే సో హెవీ శాటిలైట్స్ని హయ్యర్ ఆర్బిట్స్లో పెట్టడానికి ఇంతకుముందు ఉన్న PSLV సరిపోవట్లేదు కాబట్టి దీన్ని మనం డెవలప్ చేసాం. నెక్స్ట్ వన్, యాంటీ శాటిలైట్ టెస్ట్. ఇన్ 2019, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అన్ యాంటీ శాటిలైట్ మిసైల్, బికమింగ్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ విత్ దిస్ క్యాపబిలిటీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యాంటీ శాటిలైట్ మిసైల్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యాంటీ శాటిలైట్ మిసైల్? సో మనకి శాటిలైట్స్ ఎక్కడ ఉంటాయి? ఆర్బిట్లో ఉంటాయి. సో ఏదైనా ఒక స్ట్రాటజిక్ పర్పస్ కోసమో లేకపోతే ఆల్రెడీ దానికి వర్క్ ఫినిష్ చేసుకొని ఓకేనా అంటే వర్కింగ్ లేకుండా ఉన్న శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్బిట్ నుంచి రిమూవ్ చేయడం కోసం లేకపోతే కొన్ని శాటిలైట్స్ని డెస్ట్రాయ్ చేయడం కోసం మనం ఈ మిసైల్స్ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనా. సో డెస్ట్రాయ్ ద శాటిలైట్స్ వీ లాంచ్ ఏ మిసైల్ కాల్డ్ యాంటీ శాటిలైట్ మిసైల్. సో ఇది చైనా దగ్గర ఉంది, అలాగే ఇండియా దగ్గర కూడా ఉంది, ఇంకా ఫ్యూ కంట్రీస్ దగ్గర కూడా ఈ టెక్నాలజీ అనేది ఉంది. ఓకే, రైట్. ఫైనలీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. India's space program has evolved significantly since its inception in 1962, and the organization has made significant achievements in the field of space technology and exploration. The organization's technological achievements, such as launching satellites and exploring other planets, have put India in the global space technology race. India's space program will undoubtedly continue to progress, and its achievement will contribute to the country's economic, technological, and scientific growth. సో మనకు స్పేస్ ప్రోగ్రామ్ అనేది 1962లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మనం చాలా అచీవ్మెంట్స్ని సాధించడం జరిగింది. సో ఏ ఫీల్డ్లో? స్పేస్ టెక్నాలజీ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా చాలా గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ మనం చేయడం జరిగింది. చాలా అచీవ్మెంట్స్ మనం సాధించాం. అవన్నీ ఇందాక మనం డిస్కస్ చేసాం. లైక్ ఎటువంటి అచీవ్మెంట్స్ అంటే సో ఓన్ లాంచ్ వెహికల్స్ని తయారు చేయడం కానీ, మనకు శాటిలైట్స్ మనమే లాంచ్ చేసుకోవటం, లేకపోతే వేరే కంట్రీస్కి సంబంధించిన శాటిలైట్స్ని మనమే లాంచ్ చేయటం, లేకపోతే అదర్ ప్లానెట్స్ని ఎక్స్ప్లోర్ చేయటం లైక్ మార్స్ ఆర్బిటర్ మిషన్. ఇటువంటి చేయడం ద్వారా గ్లోబల్ స్పేస్ టెక్నాలజీ రేస్లో ఇండియాని మంచి పొజిషన్లో మనం పట్టడం జరిగింది. సో ఇస్రో అనేది సో తన యొక్క రిలెంట్లెస్ వర్క్ ద్వారా చాలా అంటే చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ సో గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన యొక్క ఇండియా యొక్క నేమ్ని చాలా టాప్ ప్లేస్లో పెట్టడం జరిగింది. సో రీసెంట్గా చంద్రయాన్ 3తో మన యొక్క నేమ్ అనేది ఇంకా బాగా పెరిగింది. సో ఇలాగే మన యొక్క స్పేస్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సో మన ఇస్రో వాళ్ళు సాధించే అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. ఎలా? ఎకానమీ పరంగా, టెక్నాలజీ పరంగా అండ్ సైంటిఫిక్ గ్రోత్ పరంగా ఇట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ క్వశ్చన్ని అనాలిసిస్ చేయడం కంప్లీట్ చేసాం. వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే సో గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం ఫుల్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆఫర్ బేసిస్ మీద ఈ కోర్స్ని మీకు 4000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫర్ అనేది లిమిటెడ్ టైం పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. సో వీలైనంత తొందరగా అడ్మిన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సో గ్రూప్ 2 కోర్స్ తాలూకా డీటెయిల్స్ కనుక్కొని వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు. సో అందుకని చెప్పి మన యొక్క మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఓకేనా, సో గ్రూప్ 1 మెయిన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని మీద 20% ఆఫర్ అనేది మనం పెట్టాం. సో యాక్చువల్ కోర్స్ ప్రైస్ వచ్చేసరికి 10,000. సో ఇప్పుడైతే 8,000కి ఈ కోర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి పాయింట్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనం జస్ట్ ఇస్రో మీద 1 or 2 క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేస్తాం.
సో ఇస్రో మీద మల్టిపుల్ డైమెన్షన్స్లో అరౌండ్ 8 క్వశ్చన్స్ వరకు నేను డీల్ చేశాను పెయిడ్ కోర్స్లో. ఓకేనా. సో ఇనీషియల్గా మేము 500+ క్వశ్చన్స్ అనుకున్నాము, కానీ యాజ్ ఆఫ్ నౌ 900+ క్వశ్చన్స్ మేము కంప్లీట్ చేసాం. సో సిలబస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మనమే ఫస్ట్ లాంచ్ చేసాం ఈ కోర్స్ని, మీ అందరికీ తెలుసు. అండ్ అందరికంటే ముందే మనం సిలబస్ని కంప్లీట్ చేయబోతున్నాము, అది కూడా కాంప్రహెన్సివ్గా. ఇప్పుడు కోర్సెస్ లాంచ్ చేసి వితిన్ ఫ్యూ మంత్స్లో కంప్లీట్ చేయాలి, 2 మంత్స్లో 1.5 మంత్లో కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళు కూడా ఎక్కువగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, ఎక్కువ డేటా కూడా మీకు ప్రొవైడ్ చేయలేరు. కాంప్రహెన్సివ్గా అయితే సెషన్స్ ఉండవు, పైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్నంత కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా ఉండదు. సో దీన్ని దయచేసి ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మంచి డెసిషన్ అయితే తీసుకోండి. కరెంట్ అఫైర్స్ని కూడా మనం లింక్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని పెట్టుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఓకేనా. సో మీకు చక్కగా రెడీమేడ్ ఇంట్రోస్ ఉంటాయి, రెడీమేడ్ కంక్లూజన్స్ ఉంటాయి. సో ఎటువంటి ఆన్సర్స్ రాయాలి, స్ట్రాటజీస్ కూడా పెయిడ్ కోర్సెస్లో నేను చెప్తూ ఉంటాను. సో మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ తెలియకపోతే, అసలు జీరో నాలెడ్జ్ ఉంటే ఆ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, దానికి ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి, బాడీ సెగ్మెంట్లో పాయింట్స్ ఎలా తీసుకురావాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ స్ట్రాటజీస్ కానీ ఈ టిప్స్ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. సో చాలా మంచి వాల్యుబుల్ ఆపర్చునిటీ ఇది. సో 8,000గా వస్తుంది. అండ్ ఆఫర్ అనేది కేవలం 31 జూలై వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత అయితే ఎక్స్టెండ్ చేయరు. సో దయచేసి వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. అడ్మిషన్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305955532. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ సెషన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మరిన్ని నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.